టీడీపీ వాళ్ళు చాలా ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. అవకాశం వస్తే బీజేపీలతో కలిసి వెళ్తాం అంటున్నారు. వీటితో పాటు వెనక పక్క కాంగ్రెస్ని కూడా ఎగదోలుతున్నారు వీళ్ళు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు దానికి మొహమాటం లేకుండా పోవాలి. ఒక్కరిద్దరు ఎవరో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ చేంజెస్కి వెళ్ళటం లేదు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే హీ హ్యాస్ పకడ్బందీ డేటా ఆన్ హీస్ టేబుల్. సో హీస్ చేంజింగ్, ముందుకెళ్ళాలి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 4 పార్టీలతో ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు. బీజేపీ వాళ్ళతో బహిరంగంగా పొత్తు పెట్టుకోలేరు. ఎందుకంటే మేజర్ మైనారిటీ దళిత ఓట్లు మొత్తం జగన్ గారి వైపే ఉన్నారు కాబట్టి బహిరంగంగా ముందుకెళ్ళలేని పరిస్థితి. బీజేపీతో వెళ్ళాలని ఉన్నా పెట్టుకోలేని పరిస్థితి. ఓకే, బీజేపీతో బహిరంగంగా పెట్టుకుంటే మొత్తం మైనారిటీ దళిత ఓట్లు మొత్తం పోతాయి. ఓకే, 4వ పార్టీ కాంగ్రెస్తో ప్రమాదం. కాంగ్రెస్తో కూడా ప్రమాదం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే వైసీపీ బలహీనపడితేనే మనకి లైఫ్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి లైఫ్ ఉంది. కాంగ్రెస్ బలపడాలంటే వైసీపీ బలహీనపడాలి. సో కాబట్టి మనం వైసీపీని బలహీన చేద్దామని చెప్పేసి వాళ్ళు టీడీపీతో బిహైండ్లో కొమ్మక్కై ఒడగొట్టినా ఒడగొడతారు. వైసీపీ బలహీనపడితేనే కాంగ్రెస్ బలపడుతుంది. వైసీపీ మరణిస్తేనే కాంగ్రెస్కి జీవం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు కూడా బిహైండ్ మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేస్తారు. సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఆల్రెడీ టీడీపీతో ఎలియన్స్లో ఉన్నారు. అన్అఫీషియల్ ఎలియన్స్లో ఉన్నారు టీడీపీతో. చంద్రబాబు నాయుడు పరిస్థితి అంటే మేక చర్మం కప్పుకున్న పులి లాంటివాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. జనసేనతో పొట్టు పెట్టుకున్నాడు. బీజేపీ వాళ్ళు తిట్టడు, బీజేపీ వాళ్ళు కావాలంటాడు, బీజేపీ వాళ్ళతోనే నా పొత్తు అంటాడు. వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటే మీ కాలు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను అంటాడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో గొడవ పెట్టుకోలేడు. కాంగ్రెస్ వాళ్ళు కూడా కావాలి. 100% కాంగ్రెస్ వాళ్ళకి ఈయనే ఫండింగ్ చేసి ఈయనే రెబల్గా పెట్టేసి వైసీపీ ఓట్లు గెలిచే అవకాశం ఉంది. వైసీపీ మీద రావడానికి వాళ్ళ ప్రయత్నం. 2024 ఎలక్షన్లో మూకుమ్మడిగా వైఎస్ఆర్సీపీ మీద దాడి జరిగింది. అయినా సరే వైఎస్ఆర్సీపీ వైపు ప్రజలు ఉంటారు. ఒక కాన్ఫిడెంట్ థింగ్ ఏంటంటే జగన్ గారి వైపు ప్రజలు ఉంటారని నాకైతే నమ్మకం ఉంది. నేను ఎన్ని స్కీములు చూసినా సరే ఒక ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను మార్చింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా వ్యవస్థని సమూలంగా మార్చేయడం అనేది, ఇది పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అంటే అది చాలా. నేనే సినిమాలో ఒక డైలాగ్ కొడితే జనాలు క్లాప్స్ కొట్టారు. దాన్నే తీసుకొచ్చి జగన్ గారికి ఇంప్లిమెంట్ చేస్తే విమర్శలు చేశారు. ధైర్యంగా తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈరోజు పేద ప్రజలు ఇంగ్లీష్లో చదువుకుంటున్నారు. మేము చదువుకున్నాడు, మాకు పలకలే లేవు. ఇప్పుడు చిన్నపిల్లలకి ట్యాబ్లు డైరెక్ట్గా గవర్నమెంట్ ట్యాబ్స్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేశారు, బయోమెట్రిక్ పెట్టారు. అసలు జగన్ గారికి గెలవటానికి స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న ఓటేస్తే జగన్ గారు భారీ 70% ఓట్లు పడతాయి. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళే ప్రతి తల్లిదండ్రులు కనుక మా పిల్లోడి యొక్క విద్యా వ్యవస్థను మార్చాడు, ప్రైవేట్ స్కూల్స్కి సమానంగా మా యొక్క విద్యా వ్యవస్థను జగన్ గారు మార్చారు అని కనుక ఆ తెలివి కనుక ఈ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పిల్లల తల్లిదండ్రులకి ఆ కొద్దిగా తెలివి ఉంటే చాలు, జగన్ గారికి భారీ మెజార్టీతో గెలుస్తారు. అంత సమూలమైన మార్పులు చేశాడు విద్యా వ్యవస్థ మీద. బట్ ఒక ప్రమాదం ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరు పేదరికంలో ఉన్న వాళ్ళే పోతారు. వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవాళ్ళు, మట్టి పని చేసుకునేవాళ్ళు, పొలాల్లో పని చేసుకునేవాళ్ళు, రైట్, డైలీ లేబరర్స్ పిల్లలు ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటారు. కాబట్టి విద్యా వ్యవస్థలో జరుగుతున్న మార్పులు వాళ్ళకి అర్థమవుతాయా లేదో పెద్ద ప్రశ్న. ఇది బెటర్ అని నా ఉద్దేశం. తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయాలి. ఈయన తీసుకున్న నిర్ణయాలు మీ పిల్లల భవిష్యత్తుని ఏం చేయబోతున్నాయి నెక్స్ట్ కమింగ్ 10-15 yearsలో అనేది వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగలిగితే చాలు, గెలిచేస్తారు ఈజీగా. వినేవాడు కూడా ఇన్ని ఛానల్స్లో, ఇన్ని టీవీ ఛానల్స్లో, ఇన్ని యూట్యూబ్ ఛానల్స్లో జగన్ గారి మీద వ్యతిరేకత సృష్టించారు ఆల్రెడీ. అందుకే ఏదో రిపోర్ట్ ఉంది, అదర్వైజ్ విల్ నాట్ చేంజ్ ఇట్. ఓకే, కాబట్టి వాళ్ళు చేసిన అద్భుతాలు, వాళ్ళు చేసినటువంటి గొప్ప పనులు కూడా ప్రజలకి చారలేదు. మోర్ ఓవర్ అదర్ సైడ్ నెగిటివ్ క్యాంపెయిన్ ఎక్కువగా జరిగిపోయింది. అవతల నెగిటివ్ క్యాంపెయిన్ ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అలాంటి ఎంత విశ్లేషణ చేసినా దే నో బెటర్ దాన్ అస్, దే నో వెరీ వెల్ వాట్ ఈస్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఎవ్రీథింగ్ దే నో. మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్దామన్నా సరే మాకు యాక్సెస్ కూడా ఉండదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏమైనా చెప్దామన్నా సరే ఎవరికి చెప్పాలో తెలియదు, మేము చెప్పే సోది ఎవరు వింటారో తెలియదు.
మేము చెప్పే సోది ఎవరు వింటారు, ఎవరికి చెప్పాలి, ఎవరింటారు తెలియక ఇది ఇలా యూట్యూబ్లో పెట్టుకుంటాము. ఎనివే ఎంతమంది వచ్చినా సరే 2024 జగన్ గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎన్ని జంతువులు వచ్చినా ఫైనల్గా విన్ అయ్యేది సింహమే. జగన్ గారు 2024లో గెలుస్తారు 100%. ప్రజలు గెలిపిస్తారు. ప్రజలకు అర్థమైతే మాత్రం గెలిపిస్తారు. ప్రజలకి కనుక అర్థం కాక, ప్రజలు జగన్ గారు చేసిన మంచిని వాళ్ళు అర్థం చేసుకోలేక బ్యాడ్ క్యాంపెయిన్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే మాత్రం కొంచెం అడిట్గా ఉండొచ్చు. ఏదైనా లెట్ us see in 2024. థ్యాంక్ యూ.